యా ప్రస్తుతం కార్ అయితే అక్కడే ఉంది. ఎవరైతే పగలగొట్టారో కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. లోపల ఉప్పళ్ళ హారిక, ఉప్పళ్ళ రాము కూడా లోపల ఉన్నాడు, ఆమె హస్బెండ్. అయితే పోలీసులు ఆ కారుని పైకెక్కించే ప్రయత్నం లేకపోతే ఏదో చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఒక వాహనం అయితే ఇక్కడికి వచ్చింది, ఒక ట్రక్. ఆ ట్రక్లో అయితే తాడ్లు పోలీసు ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళు కూడా ఎక్కి ఉన్నారు. కారు మాత్రం అలాగే ఉంది. కారులో వాళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నించారు ఇప్పటి వరకు. అయితే ఒక్కసారి మనం చూడొచ్చు, పోలీసులు అయితే ఆ వాహనాన్ని అయితే లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడే ఈ కారు దగ్గరే ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. కారుని వెనక్కి తీయమంటూ కూడా సిఐ సోమేశ్వరరావు చెప్తూ ఉన్నారు. కానీ డ్రైవర్ ఎక్కడా కూడా ఇంజిన్ కూడా స్టార్ట్ చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేదు. అయితే ఆ వాహనంలోకి ఈ వాహనాన్ని ఎవరైనా ఎక్కించబోతున్నారా లేకపోతే ఏంటి, తాడు కట్టేస్తున్నారు, అది మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఏదైతే చూడొచ్చు మనము, పోలీసులు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కారు కూడా కదలట్లేదు ఇక్కడి నుంచి. ఈవెన్ కార్యకర్తలు కూడా అడ్డుగా నిలిచారు కాబట్టి ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది. ఇక్కడ నాగవరపాడు రింగ్ దగ్గరే మొత్తం అంతా కూడా హల్చల్ వాతావరణం చోటు చేసుకుందని ఒక్కసారిగా అయితే ఈ కార్యకర్తలందరూ జెడ్పీటీసీ కారుకి అడ్డుపడడం, ఆవిడ కూడా ఇక్కడి నుంచి కదలకపోవడం, అంతా చాలా సీరియస్ వాతావరణం అయితే కనుక చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఆ కారుకి ఖచ్చితంగా తాడు కడుతూ ఉన్నారు. ఏదైతే వాహనం వచ్చిందో ఆ వాహనాన్ని ఒక్కసారి చూడొచ్చు. వాళ్ళ భర్త కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. ఏం తప్పు చేసాం? తప్పు ఇప్పుడు ఈ జనాల్లో ఎవరు మాట్లాడారు సార్? తాగేస్తున్నారు పోలీసులపై అయితే వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. చూడొచ్చు మనం లోపల నుంచి కూడా సిఐ మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఆగ్రహంతో వాళ్ళ మీద అరుస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. సిఐ కూడా వాళ్ళని ఆ తాళ్లు కట్టే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఆపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆపేయమంటూ లోపల నుంచి ఉప్పళ్ళ హారిక భర్త మాట్లాడుతున్నట్టుగా కూడా మనకి ఎక్స్క్లూజివ్గా అయితే కనుక కనపడుతూ ఉంది. ఆయన చూడొచ్చు ఒక్కసారిగా ఇప్పటి వరకు కార్ లోపల నుంచి కూడా ఎటువంటి ఆన్సర్ కానీ జవాబు కానీ చెప్పలేదు, ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు. ఒకేసారి ఇప్పుడు అద్దం దించి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే వాహనంకి ఇంకో వాహనం కట్టి లాకెళ్తున్నారు అనే నేపథ్యంలో అయితే కనుక ఇక్కడ ఒకేసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. అయితే మీ ప్రాబ్లం రాకుండా చూడటం రావడం తప్ప అండి. నేను ఒక ఆడపిల్ల మీదకి ఇలా దాడి చేస్తారా? ఇదేనా ప్రభుత్వం ఉన్నది? మీరు ఒకసారి డోర్ వేసి మీరు ఏంటి ఎక్కడికి మీ స్టేషన్కి వస్తాం, తీసుకెళ్ళండి. వాళ్ళని బట్టి క్లియర్ చేయరు, ఎదురుగా చేయకుండా మీరు మమ్మల్ని అంటే అవును కొడుతుంటే ఏం చేస్తారు? భయం వేసి ఎవడు ఏమండి ఎవరు బద్దలు కొడుతుంటే మీరు ఏం చేస్తారండి? ఏమను అవును కర్రలు పెట్టి కొడుతుంటే ఏం చేస్తారు? కర్రలు పెట్టి కొడుతుంటే ఏం చేస్తారు? ఏమనాలండి? ఇదే రాజ్యాంగం. అన్న మేము ఇక్కడ గుడివాడ పని మీద వచ్చాము. మీటింగ్ జరుగుతుంటే మా మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కోసం వస్తున్నాం. వస్తుంటే వెళ్ళిపోమన్నారు వెనక్కి. వేరే రూట్లో పోలీసు వాళ్ళు చెప్పారు, ఇటు కాదు వేరే రూట్ ఉంది వెళ్ళమన్నారు. కారు తిప్పుకుని వస్తుంటే ఆపేసి కార్యతల బదులు కూడా చూశారు కదా, గంట నుంచి కొడతానే ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? అంటే ఒక బీసీ మహిళ, ఒక కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ దాడి చేసి అలాగే కొడతారా? చంపేస్తారా? కాదు మేము అద్దం దింపామా? పోనీ అద్దం దింపామా? ఇప్పుడే కదా అద్దం దింపడం. గంట తర్వాత ఇప్పుడే అద్దం దింపడం. చుట్టూ ఎవడున్నాడు? ఇప్పుడు చూడండి ఎలా కొడుతున్నారు. ఇప్పుడు 3 సార్లు అద్దం బద్దలు కొడదామని ఒక అబ్బాయి ఇక్కడే తిరుగుతున్నాడు. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఆపాలి కదా. మళ్ళీ ఇంకా కారు కదపలేదంటారు. ఎలా కదుపుతాం? భయం అయిదా మాకు? బయటికి రాలేదా? అద్దం దించలేదంటారు.
ఒక్కసారి మనం చూడొచ్చు ఉప్పళ్ళ హారిక బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన ఉప్పళ్ళ రాము కూడా మాట్లాడిన పరిస్థితి. ఆ కారణం అయితే కనుక ఒక్కసారి అక్కడి నుంచి కదిలించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ట్రై చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ వాళ్ళు ఆపే ప్రయత్నం అయితే చేయట్లేదు. అయితే ఉప్పళ్ళ హారిక మాట్లాడిన నేపథ్యంలో అయితే ఖచ్చితంగా ఒక్కసారి మనం అటు చూడొచ్చు. వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మాట్లాడకుండా అయితే కనుక ఖచ్చితంగా ఇంతసేపు ఉన్నారు. అయితే అద్దాలు దించకుండా ఇంతసేపు ఉన్నారు. బట్ కానీ ఒకేసారి కార్ని ఇంకొక వాహనంతో తీసుకెళ్తున్నారు అనేసరికి అయితే అద్దం లేపి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. వీళ్ళందరినీ మహిళలందరినీ ఎవరైతే అడ్డుగా నిలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా పంపించి వాహనాన్ని అయితే క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం లాఠీ చార్జ్ కూడా జరుగుతూ ఉంది. పోలీసులు ఒక్కసారి లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. కార్యకర్తల పైన మహిళల పైన దూసుకుని వెళ్తున్నారు. జెడ్పీటీసీ వాహనాన్ని ఇక్కడి నుంచి కదిలించే ప్రయత్నంలో భాగంగా అందరినీ ఒక్కసారిగా చెల్లాచెదరు చేసేసారు పోలీసులు. వాళ్ళందరినీ అటువైపు నుంచి కొంతమందిని ఇటువైపు నుంచి కొంతమందిని తోసేసి జెడ్పీటీసీ ఉప్పళ్ళ హారిక కార్ని అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వెనకాల ఏదైతే కారుకి దాడి జరిగి ఎంతోమంది కార్యకర్తలు ఆపేసిన పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో ఉప్పళ్ళ హారిక మరియు ఆమె భర్త రాము అయితే ఇదే కారులో ఉన్నారు. కారు వెళుతోంది మనం చూడొచ్చు. కారు వెనకాల ఎంత డ్యామేజ్ జరిగిందో కూడా చూడొచ్చు. కారు ఇంతటి డ్యామేజ్ జరిగిన తరువాత ఇక్కడ నుంచి కదలడం అయితే మనం గమనించవచ్చు. ఆఖరికి ఎట్టకేలకి ఏదైతే గుడివాడలో ఉన్నటువంటి నాగవరప్పాడు రింగ్ దగ్గర చోటు చేసుకున్న ఉద్రిక్తత వాతావరణం అయితే కనుక ఇక్కడ పోలీసులు ఖచ్చితంగా కారుని పంపించే ప్రయత్నంలో భాగంగా అక్కడికైతే కనుక తీసుకెళ్తున్నారు. మొత్తం అందరినీ క్లియర్ చేశారు. వాహనం అయితే ముందుకు వెళుతోంది. ఇంకా చూడొచ్చు అక్కడ క్లియర్ చేసి ట్రాఫిక్ని క్లియర్ చేసి పోలీసులు అక్కడి నుంచి వాహనాన్ని అయితే పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ కూడా కార్యకర్తలందరూ కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కారుని ఇప్పటికే వెనకాల భాగమంతా పగలగొట్టేశారు. ఉప్పళ్ళ హారిక కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు నరికేస్తా చంపేస్తా అంటూ కూడా ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆ వాహనాన్ని మళ్ళీ పోలీసులు ఎలా పంపిస్తున్నారో చూడొచ్చు. ఒక్కసారి మనం చాలా అంటే రిస్క్ చేసి పోలీసులు వాళ్ళందరి నుంచి కూడా ఇక్కడ నుంచి వెనక్కి పంపించేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి వెళ్లకుండా కారు అద్దాన్ని బద్దలు కొట్టి మరి వెనక్కి పంపించేస్తున్నారు. ఇంకా అయితే వాహనం అయితే ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వాహనం ప్రోగ్రామ్ కే కన్వెన్షన్కి వెళ్ళడానికి వచ్చిన వాహనాన్ని అందరూ అడ్డుకొని దాని కారు అద్దం బద్దలు కొట్టి ఒకవైపు నుంచి చాలాసేపటి వరకు కూడా హారిక కారు ఇక్కడే ఉంది. ఆ తర్వాత కారుని అయితే వెనక్కి పంపించేస్తూ కూడా గో బ్యాక్ అంటూ కూడా వాహనాన్ని పంపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే కే కన్వెన్షన్లో వైసీపీ నేతలదైతే కనుక దాడి ఏదైతే సమావేశం జరుగుతుందో ఆ సమావేశానికి ఎవరు వెళ్ళినా కూడా దాడి చేస్తూ ఆపేస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు. వీడియో తెలుసు సాహిత్య బిగ్ టీవీ కూడా నుంచి.